శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. రామదాసు గారు ఒక కీర్తనలో అంటారు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు పక్కతోడుగా భగవంతుడు మును చక్రధారి అయి చెంతనే ఉండగా అని. రాముల వారొక్కరు మన పక్షానుంటే కనుక ప్రపంచం అంతా ఎదురు తిరిగినా సరే ఆయన అరిచేతిలో పెట్టుకుని కాపాడతారు. అంతటి కారుణ్యం రామచంద్రమూర్తిది. నా జీవితంలో నేను చూశాను. మా నాన్నగారు శరీరం వదిలేసిన తర్వాత ఒక నెల రోజులకి మా ఇంటికి సీతారామ లక్ష్మణుల మూర్తులు వచ్చాయి. ఆ తర్వాత నుంచి అండి ఎన్ని సందర్భాల్లో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడారో. ఏనాడో అమ్మా నాన్న లేరు అనే రోటు రానివ్వలేదు, అసలు కళ్ళల్లో పెట్టుకుని కాపాడారు. అటువంటి సీతారామ శక్తిని మనలో ఇగ్నేట్ చేయాలి, మన ఇంట్లో జాగృతం చేయాలి, మనని రక్షించే విధంగా చేసుకోవాలి అంటే దానికి తేలికైన మార్గం రామరక్షా స్తోత్రం చదవడం. చాలా 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 శక్తివంతమైన స్తోత్రం. అసలు ఈ రామరక్షా స్తోత్రానికి కొంతమంది అందులో 5 శ్లోకాలు ఉన్నాయంటారు, కొంతమంది 19 శ్లోకాలు ఉన్నాయంటారు, కొంతమంది 38 శ్లోకాలు ఉన్నాయంటారు. వీటిలో అసలు ఏది సరైన రామరక్షా స్తోత్రం, అది ఎలా పారాయణ చేయాలి, దాని అర్థం ఏమిటి, ఎలా ధ్యానం చేయాలి, అవన్నీ వీడియోలో చెప్పుకుందాం. ఆ స్తోత్రానికి వ్యాఖ్యానం చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అక్కడికి వెళ్లే ముందు మొట్టమొదట స్తోత్రం చదివి వినిపిస్తాను, మీరు తేలిగ్గా నేర్చుకోవడానికి ఉంటుంది. ఓం అస్య శ్రీరామరక్షా స్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషి శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్టుప్ ఛందః సీతాశక్తి శ్రీమద్ హనుమాన్ కీలకం శ్రీరామచంద్ర ప్రీత్యర్థే రామరక్షా స్తోత్ర జపే వినియోగః. ధ్యానం ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురుజటామండలం రామచంద్రం. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం సాసితూన ధనుర్బాణ పాణిం నక్తం చరాంతకం స్వలీలయా జగత్రాతుమావిర్భూతమజం విభుం రామరక్షాం పఠే ప్రాజ్ఞః పాపఘ్నిం సర్వకామదాం. ఇక్కడ దాకా అయ్యాక అసలు ఇప్పుడు వచ్చే 5.5 శ్లోకాలు అసలు రామరక్షా స్తోత్రం. శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః కౌసల్యేయో దృశో పాతు విశ్వామిత్రః ప్రియశ్రుతి ఘ్రాణం పాతు మఖత్రాత ముఖం సౌమిత్రివత్సలః జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః స్కంధౌ దివ్యాయుధః పాతు భుజో భగ్నేశకార్ముకః కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ మధ్యం పాతు ఖరద్వంసీ నాభిం జాంబవదాశ్రయః సుగ్రీవేశః కటిం పాతు సక్తినీ హనుమత్ప్రభుః ఊరూ రఘూత్తమః పాతు రక్షః కులవినాశకృత్ జానునీసేతు కృత్పాతు జంఘే దశముఖాంతకః పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః ఏతాం రామబలోపేతాం రక్షాం యస్సు కృతీ పఠేత్ సచిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ పాతాళభూతలవ్యోమచారిణఛద్మచారిణః న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ నరో న లిప్యతే పాపైర్భుక్తిం ముక్తిం చ విందతి జగజ్జైత్రేకమంత్రేణ రామనామ్నాభిరక్షితం యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం ఆధిష్టవాన్ యథా స్వప్నే రామరక్షామిమాం హరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః. అది రామరక్షా స్తోత్రం. ఇప్పుడు దీని అర్థాన్ని తెలుసుకుందాం. అర్థం తెలుసుకునే ముందు మొట్టమొదట స్ట్రక్చర్ ఆఫ్ ద స్తోత్రం తెలిస్తే మీకు అప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ ఏమిటండి? మొట్టమొదట పైన
ఓం అస్య శ్రీరామరక్షా స్తోత్ర మంత్రస్య అనుంది చూసారా, వాటిని అంగాలు అంటారు ఏ స్తోత్రానికైనా సరే. దాని తర్వాత ఝాయేద్ ఆజానుబాహుం అని అక్కడి నుంచి రామరక్షా పటే ప్రాజ్ఞ అని ఉంది కదా, అందులో కొన్ని ధ్యాన స్వరూపాలు చెప్పారు. అవన్నీ ఏమిటో మీకు అర్థం చెప్తాను ఒక 5 నిమిషాల్లోనూ. తర్వాత శిరోమే రాఘవ పాతు అని, అంటే 4వ శ్లోకం మధ్యలోంచి మొదలయ్యి జానుని సేతుకృత్ పాతు అని చెప్పి పాతు రామోఖిలం వపుహు అని 9వ శ్లోకం ఉంటుంది. అక్కడి నుంచి 5.5 శ్లోకాలు మాత్రమే రామరక్షా స్తోత్రం. ఈ పైన ఉన్నవన్నీ ధ్యాన శ్లోకాలు, దాని తర్వాత కింద ఉన్నవి కొంత ఫలశ్రుతి లాంటిది. ఈ 5.5 శ్లోకాలే రామరక్షా స్తోత్రం. అంటే మీలో ఎవరైనా విపరీతంగా ఎక్కువసార్లు చేయదలుచుకున్నారనుకోండి, ఎంత ఎక్కువ ఎంత తొందరగా చేస్తే అంత సిద్ధిస్తుంది. చక్కగా రాత్రి ఏదో భోజనం చేసి పక్కమే పడుకున్నప్పుడు కూడా లోపల చదువుకుంటూ ఉండొచ్చు రామరక్షా స్తోత్రాన్ని. అయితే అలా చదువుకోదలుచుకున్నప్పుడు ఈ 5.5 శ్లోకాలు చదివితే చాలు, అదే అసలు రామరక్షా స్తోత్రం. తర్వాత 10వ శ్లోకం నుంచి 15వ శ్లోకం వరకు ఫలశ్రుతి ఆ శ్లోకాలన్నీ. తర్వాత 16 నుంచి 38 వరకు ఉన్నవన్నీ ప్రక్షిప్త శ్లోకాలు, అంటే మంత్రశాస్త్రంలోంచి రామాయణంలోంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అందుకని అవి ఏవి చదవకపోయినా పర్లేదు, ఓపుకుంటే చదువుకోండి. కానీ 15 శ్లోకాల వరకు ముఖ్యము. ఈ 15లో కూడా ఇందాక నేను చెప్పిన 5.5 శ్లోకాలు అతి ముఖ్యం. సరే, ఇప్పుడు వాటి అర్థం ఏమిటి అనేది తెలుసుకుందాం. మొట్టమొదట అంగాలు అని చెప్పాను కదా, అక్కడ చూడండి, అస్య శ్రీ రామరక్షా స్తోత్ర మంత్రస్య బుధ కౌశిక ఋషి అవన్నీ ఉన్నాయి కదా. అవి ఏమిటి అంటే ఏ మంత్రానికైనా సరే 7 అంగాలు ఉంటాయి. వాటిల్నే ఋషి, దేవత, ఛందస్సు, బీజం, శక్తి, కీలకం, న్యాసం అంటారు. ఇవి 7 ఏ మంత్రానికైనా ఉంటాయి. ఇందులో విచిత్రం ఏమిటంటే బీజము న్యాసము ఇవ్వాల. ఎందుకంటే బీజాక్షరాలు ఉంటే కనుక మళ్ళీ వాటికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. రామరక్షా స్తోత్రం అలా చిన్న పిల్లలకు కూడా నేర్పించేసి చదివించవచ్చు మీరు, కానీ మహామంత్రం, అందుకే బీజాక్షరాలు లేకుండా అక్కడ బీజం ఇవ్వాల. అలాగే న్యాసం కూడా, న్యాసం చేయాలి అంటే మళ్ళీ కొన్ని సంస్కారాలు ఉండాలి, అందుకని ఆ న్యాసం కూడా లేదు. ఎవరైనా చదవడానికి అనువుగా పెట్టారు. ఇందులో శక్తి ఎవరు అంటే సీతాశక్తి అన్నారు. అంటే రామచంద్రమూర్తి యొక్క శక్తి ఏదైతే ఉందో అదే సీతమ్మవారు. అందుకే చూడండి, మిగతా అవతారాల్లో అమ్మవారు ఎక్కడో కొంచెం వచ్చేసి స్వామితో వెళ్ళిపోయారు. ఒక్క రామాయణంలో మాత్రం త్రూఅవుట్ ఉండి రాక్షస సంహారం అంతా తల్లి దగ్గర ఉండి చేయించారు అందరినీ. అది సీతాదేవే రాముడికి శక్తి, అందుకని సీతాశక్తి అన్నారు. తర్వాత శ్రీమద్ హనుమాన్ కీలకం అంటారు. కీలకం అంటే పదునైన ఆయుధం అని అర్థం. అంటే రామాయణానికి వెపన్ ఎవరు అంటే ఆంజనేయ స్వామి. అందుకే కదా యథా రాఘవ నిర్ముక్త అని చెప్తారు సుందరకాండలో, రాముడు వదిలిన బాణంలాగా వెళ్ళాను అని. అలాగే మన్ని కూడా రక్షించడానికి అసలు ఆంజనేయ స్వామి ఒక చోట అంటారు, మిమ్మల్ని రక్షించడానికి రాముల వారి వరకు అక్కర్లేదు, నేనే రక్షించేస్తాను, మోక్షం కావాలంటే మాత్రం అప్పుడు రామయ్య దగ్గరికి పంపిస్తాను అని. అందుకని ఆంజనేయ స్వామి కీలకం. ఇప్పుడు వినియోగం అంటే ఏమి కోరుకుని చేస్తున్నాను ఇది అంటే సీతారామచంద్ర ప్రీత్యర్థే అన్నారు. అంటే స్వామి నాకు కార్లు కావాలి, నాకు రక్షణ కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, ఇవి కాదు. ఏమి కావాలి అంటే రామచంద్ర ప్రభు నీ ప్రీతి కావాలి. స్వామికి ప్రీతి కలిగిందనుకోండి, వచ్చి మన పక్కన ఉంటారు, ఉంటే ఇవన్నీ వాటంతట అవే వస్తాయి. అందుకని స్వామి నీ ప్రీతి నాకు కలిగే దానికోసం వినియోగిస్తున్నాను ఇది అని. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు ధ్యాన స్వరూపాలు. మొట్టమొదటి ధ్యాన స్వరూప శ్లోకం ఏమిటి అంటే ఝాయే దాజానుబాహుం ధృతశరధనుషం భద్ద పద్మాసనస్థం. అంటే స్వామి ఆజానుబాహుట్ట. ఆజానుబాహుడు అంటే ఈ చేతి మధ్యవేలు మోకాల దాకా వస్తే ఆజానుబాహులు అంటారు. అవతార పురుషులకు వస్తాయి అలాగా. మనకి దత్తావతారం స్వామి సమర్థ ఉన్నారు, ఆయనకి అలా ఉండేదిట, మొన్నటి ఆయనే కదా ఆయన. అలాగా ఆజానుబాహుడైన స్వామి ధనస్సు బాణం పట్టుకుని పద్మాసనంలో కూర్చుని ఉన్నారట. ఉండి వామాంకారూఢ సీతాముఖ కమలమిలల్లోచనం, పక్కన ఎడం తొడ మీద సీతమ్మ వారు కూర్చుని ఉన్నారట స్వామికి. అలాగే నానాలంకార దీప్తం దధతమురు జటామండలం, అంటే తల మీద జటాజూట ఉందిట, కానీ నానాలంకారాలు ఉన్నాయట. ఇంకా తర్వాత ఇంకొక ధ్యాన శ్లోకంలో వర్ణిస్తారు, ఒక 2 శ్లోకాల కింద. జాత్వా నీలోత్పలం శ్యామం రామం రాజీవలోచనం జానకీ లక్ష్మణోపేతం జటాముకుటమండితం అని. అంటే పక్కన లక్ష్మణస్వామి కూడా ఉన్నారు అని చెప్తున్నారు. ఈ రకమైన స్వరూపం మీరు ఎక్కడైనా చూసారో ఒక్కసారి కళ్ళు మూసుకు ఆలోచించండి. భద్రాచలం రాముల వారు పద్మాసనంలో కూర్చుని ఉంటారు.
ధనస్సు బాణం పట్టుకుని ఉంటారు, సీతమ్మ ఎడం తొడ మీద ఉంటుంది, పక్కనే లక్ష్మణస్వామి ఉంటారు. అంటే రామరక్షా స్తోత్రంలో ఏ స్వరూపం అయితే చెప్పారో ఆ స్వరూపం వెలసినదే భద్రాద్రి రామస్వామి. అందుకే భద్రాద్రి రాముడి దయ వల్ల గట్టెక్కిన జీవితాలు ఎన్నున్నాయో, ఎందుకంటే అక్కడ ఉన్నది రామరక్షా స్తోత్రం యొక్క స్వరూపం భద్రాచలంలో ఉన్నది. ఈసారి వెళ్ళినప్పుడు ఈ ధ్యాన శ్లోకం చదువుతూ దర్శించండి స్వామిని, ఇంకా అద్భుతమైన తృప్తి కలుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకో శ్లోకం చెప్పారు చూడండి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అని. అంటే రాముల వారి చరిత్ర 100 కోట్ల శ్లోకాలు ఉన్నాయట. ఎక్కడున్నాయండి ఇవి? మన రామాయణంలో 24,000 శ్లోకాలే ఉన్నాయి కదా. అంటే ఇవి బ్రహ్మలోకంలో భద్రపరిచి ఉన్నాయి. అందులో ఎన్ని కథలు ఉన్నాయో అందులో వాల్మీకి మహర్షి కొంచెం తీసి రాశారు అంతే ఇక్కడ. అందుకనే ఎప్పుడైనా మనం ఏదో కొంచెం రామాయణం వినో లేకపోతే ఎవరి ప్రవచనం వినగానే ఆ వాల్మీకి రామాయణం ప్రమాణం అండి, తులసీదాసు రాసిందంతా తప్పు అండి, లేకపోతే ఏదో వ్యాస మహర్షి రాసిందంతా తప్పు అండి అని నోటుకొచ్చినట్టు వాక్కూడదు. తులసీదాసు గారు కానీ వ్యాస మహర్షి కానీ వాళ్ళు మహర్షులు. తులసీదాసు గారు వాల్మీకి తర్వాత జన్మ కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు రాశారు అంటే దాంట్లో ఏదో లాజిక్ ఉంటుంది. మనం ఎంతటి వాళ్ళం అవి జడ్జ్ చేసేసి ఏది ప్రమాణం ఏది కాదో చెప్పడానికి మన బతుకులు ఎంత, మన నాలెడ్జ్ ఎంత. అందుకని ఎప్పుడు మహనీయుల్ని అలా తోలనాడకండి. మీరు నేర్చుకున్నది ఏదో పెద్ద ప్రమాణం అనుకుని కాదు. రామాయణంలో ఎన్నో ఉన్నాయి. తులసీదాసు గారు కొన్ని దర్శించి రాశారు, వ్యాస మహర్షి కొన్ని దర్శించి రాశారు, వాల్మీకి మహర్షి కొన్ని రాశారు. మనం వాల్మీకి రామాయణం చదువుకుంటూ ఉంటాం, అలాగని మిగతా రామాయణాలు తప్పని కాదు. కొంతమంది చూడండి ఏదో వేదవతి కథ అనగానే ఎక్కడ వాల్మీకి రామాయణంలో ప్రమాణం చూపించండి, లేదు కాబట్టి తప్పు అంటారు. తప్పు అయితే వ్యాస మహర్షి తులసీదాస్ గారు ఎందుకు రాస్తారండి? వాళ్ళు మహర్షులే కదా. ఇదిగో ఈ శ్లోకంలో అది హింట్ ఇస్తున్నారు. బ్రహ్మలోకంలో ఇప్పటికీ ఆ మూల రామాయణం ఉందిట. ఇక్కడి నుంచి అసలు స్తోత్రం మొదలవుతుంది. ఈ స్తోత్రంలో 21 శరీర అంగాల్ని చెప్తారు. చెప్పి రామచంద్రమూర్తి ఈ అంగాన్ని కాపాడుగాక, దీన్ని కాపాడుగాక అని మన శరీరంలో 20 ఆర్గాన్స్, 21st హోల్ బాడీ గురించి చెప్తారనమాట. ఇప్పుడు వీటిని ఎలా ధ్యానం చేయాలండి? చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఇదే అసలు కీ రామరక్షా స్తోత్రానికి. మీరు ఈ కీలకాన్ని పట్టుకున్నారంటే మీకు ఆ స్తోత్రం సిద్ధించి వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ వచ్చే 21 మంత్రాల్లో ఏదో ఒక మంత్రం తీసుకుందాం. ఉదాహరణకి ఘ్రాణం త్రాతు మఖత్రాత అని ఉంది. అంటే నా ముక్కుని యజ్ఞాన్ని రక్షించిన రామచంద్రమూర్తి రక్షించాలి అని. ఈ మొత్తం 21 నామాల్లో కూడా రాముల వారికి సంబంధించి ఒక్కొక్క సంఘటన చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఈ ధ్యానం చేస్తూ ఉంటే రామరక్షా స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు ఆ ఘ్రాణం త్రాతు మఖత్రాత అనే వాక్యం వచ్చిందనుకోండి, ఆ మంత్రం వెంటనే మనకి మనస్సులో రామచంద్రమూర్తి యజ్ఞాన్ని కాపాడుతూ మారీచి సుబాహుల్ని కొట్టారు కదా, ఆ దృశ్యం మనస్సులోకి రావాలి. మన కాన్సన్ట్రేషన్ ఏమో మన ముక్కు మీద ఉండాలి. అంటే ఈ అంగం మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఆ కథని తీసుకొచ్చి దీనికి అనుసంధానం చేయాలి. అది చేయగలిగితే ఆ రామశక్తి ఇందులో యాక్టివేట్ అయిపోతుంది. అలాగ చేస్తే 21 నామాల్ని వెంటనే ఫలిస్తుంది మీకు రామరక్షా స్తోత్రం. 21 నామాలంటే 5:30 శ్లోకాలు అంతే కదా. ఆ 5:30 శ్లోకాలు చదవడానికి 2 నిమిషాలు పడుతుంది. ఆ 2 నిమిషాలు కనుక మనస్సుని ఇలా ఏకాగ్రం చేయగలిగి మెడిటేషన్తో ఇంక ఎటూ పోకుండా చూసుకున్నారంటే రామరక్షా స్తోత్రం ఫలించేస్తుంది. అంటే ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ ఏమిటి అంటే ఒక అవయవాన్ని, ఒక రాముల వారి కథని అనుసంధానం చేస్తున్నామంటే ఆ అవయవంలో ఉన్న శక్తి నాది కాదు, రామచంద్ర ప్రభు నీది అని. దేనికైనా చూడండి, మన ఒంట్లో ఇప్పుడు ఏదో ఎవరికో చెవులు వినిపించట్లేదు అనుకోండి, అంటే అక్కడ చెవులు లేవని అర్థం కాదు, చెవులు అక్కడే ఉంటాయి, లోపల వినే శక్తి లేదు అని అర్థం. ఆ శక్తిని రామచంద్రమూర్తి కింద అనుసంధానం చేస్తున్నాము. చేస్తే అప్పుడు ఆ అవయవాలన్నీ రక్షింపబడతాయి. సరే, ఇప్పుడు ఈ స్తోత్రానికి, అసలు స్తోత్రానికి క్లుప్తంగా అర్థం చెప్పుకుందాం. మీకే చాలా అర్థమైపోతుంది చదివితే. శిరోమే రాఘవ పాతు పాలం దశరథాత్మజ. నా శిరస్సుని రఘువంశానికి చెందిన ఆయన కాపాడాలట. పాలం, నా పాలభాగాన్ని దశరథ కుమారుడు కాపాడాలట. కౌసల్యాతనయుడు నా కళ్ళని కాపాడాలి. విశ్వామిత్రుడి శిష్యుడు నా చెవుల్ని కాపాడాలి. యాగ సంరక్షకుడు నా ముక్కుని కాపాడాలి. నా నోటిని సౌమిత్రి వత్సలుడు. చూడండి, అక్కడ అసలు ఆ పదాలు అసలు వర్ణించుకుంటూ వెళ్తే రామరక్షా స్తోత్రాన్ని 2 రోజులు చెప్పచ్చు. ఒక్కొక్క పదము ఎంత అద్భుతంగా ఉంటుందో. విశ్వామిత్రుడి శిష్యుడు నా చెవుల్ని కాపాడాలి, నా శృతిని అని ఎందుకన్నారు? రాముల వారు అద్భుతమైన గాథలన్నీ విన్నది విశ్వామిత్రుడితో పాటు వెళ్తున్నప్పుడు. చూడండి, అక్కడ అది యాక్టివేట్ చేయడానికి చెప్పారు.
వత్సలహ అన్నారు నోటి దగ్గరికి వచ్చేసరికి. అంటే మనం మాట్లాడే మాటలు వాత్సల్యంతో ఉండాలి తప్ప పక్కవాడిని బాధ పెట్టేలా ఉండకూడదు. నోటికి శక్తి అంటే మాట్లాడటం ఒక్కటే కాదు, అనవసరమైనవి మాట్లాడకుండా ఉండటం, నొప్పించేవి మాట్లాడకుండా ఉండటం. ఆ శక్తిని యాక్టివేట్ చేయడానికి ఆ పదాన్ని వాడారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. జిహ్వాం విద్యానిధి పాతు కంఠం భరతవందిత. నా నాలికని విద్యానిధి కాపాడాలి, నా కంఠాన్ని భరతుడి చేత పూజింపబడేవాడు కాపాడాలి. ఎందుకు చెప్పారు? కంఠం అంటే శబ్దశక్తి, భరతుడు శంఖం స్వరూపం అంటే కదా, స్వామి శంఖం అంశతో ఉద్భవించినవాడు. చూడండి ఎంత చక్కగా లింక్ చేస్తారో. ఇవి తెలియకపోయినా సరే మనం చదువుతూ ఉంటే అవి పనిచేస్తాయి, తెలిసి చదివితే ఆనందాన్ని ఇస్తాయి అంతే. తర్వాత స్కంధౌ దివ్యాయుధ పాతు భుజో భగ్నేశ కార్ముక. స్కందములు అంటే ఇదిగో ఈ భాగం అన్నమాట. వాటిని దివ్యాయుధాల్ని ధరించిన మహనీయుడు కాపాడాలి. రాముడికి ఇక్కడ అమ్ముల పొదలు ఉంటాయి కదా, అందుకని. నా భుజాలను ఎవరు కాపాడాలంటే కనుక శివధనస్సు భంగం చేసిన ఆయన కాపాడాలట. చూడండి అది రాగానే వెంటనే మీకు శివధనుర్భంగం అనేది ఇక్కడికి వచ్చేసి ఈ భుజాల దగ్గరికి వచ్చి ఇందులో ఉన్న శక్తి శ్రీరామచంద్రుడే అని అవన్నీ సింక్రనైజ్ చేయగలిగితే పనిచేస్తుంది శ్లోకం. తర్వాత కరౌ సీతాపతి పాతు. నా చేతుల్ని సీతాపతి కాపాడాలి, నా హృదయాన్ని జామదజ్ఞజిత్ అంటే పరశురాముణ్ణి ఓడించిన ఆయన నా హృదయాన్ని కాపాడాలి. మధ్యం పాతు ఖరధ్వంసి నాభిం జాంబవదాశ్రయ. నా మధ్య భాగాన్ని కరుడు దూషణుడు వాళ్ళందరినీ చీల్చి చెండాడాడు కదా రామచంద్రమూర్తి. 14,000 మందిని కొన్ని గంటల్లో కొట్టాడు ఆయన ఒక్కరు ఒంటి చేత్తో. ఆయన కాపాడాలి అని చెప్పి తర్వాత జాంబవంతుడు, సుగ్రీవుడు, హనుమంతుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. నాభిని జాంబవంతుడు కాపాడాలి, కటి భాగాన్ని సుగ్రీవుడు, శక్తిని అనే భాగాన్ని హనుమంతుడు. శక్తిని అంటే మన పిరుదులు అంటే బటెక్స్ అంటాం కదా, వాటిని ఆంజనేయ స్వామి కాపాడాలని. అలాగే ఊరు రఘుత్తమ పాతు రక్షక్కుల వినాశకృత్. నా తొడల్ని రఘుత్తముడు కాపాడాలి. మనం ఇక్కడ పొరపాటున రఘోత్తముడు అంటూ ఉంటాం. రఘుత్తముడు అనేది కరెక్ట్ గ్రామర్. చూడండి కొంతమంది రఘోత్తమరావు అని పిలుస్తాం మనం. ఘో అని రాయకూడదు, అక్కడ రఘుత్తమరావు అని రాయాలి. అక్కడ సంధి కలిస్తే ఘూ అని వస్తుంది తప్ప ఘో అని రాదు. రఘు ప్లస్ ఉత్తమరావు. తర్వాత జానుని సేతుకృత్పాతు జంఘే దశముఖాంతక. అంటే నా మోకాళ్ళని సేతు నిర్మాణం చేసిన ఆయన కాపాడాలట. నా పిక్కలని రావణాసురుని వధించిన ఆయన కాపాడాలట. చూడండి మోకాళ్ళని సేతుని నిర్మించిన ఆయన కాపాడాలి అనగానే మనకి సామాన్యంగా మోకాళ్ళ నొప్పులు వస్తే పనులు ఏం చేయలేం కదా, అక్కడ ఒక పెద్ద కార్యం సేతు నిర్మించడం అంటే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేశారు. అది తలుచుకుని ఇక్కడ రాములు వారి శక్తిని యాక్టివేట్ చేసుకుంటే ఆ భాగం అద్భుతంగా పనిచేస్తుంది. పాదో విభీషణ శ్రీద పాతు రామోఖిలం వపుహు. నా పాదాల్ని విభీషణుణ్ణి రక్షించిన ఆయన కాపాడాలి. అలాగే నా మొత్తం శరీరాన్ని అంటే నేను కొన్ని భాగాలు చెప్పకపోయి ఉండొచ్చు, అవన్నీ రాములు వారు కాపాడాలి. అది స్తోత్రంలో చెప్పింది. ఇక్కడ మీరు కాస్త జాగ్రత్తగా గమనిస్తే రఘువంశంలో పుట్టాడు, దశరథుడు కుమారుడు, కౌసల్యాదేవి కుమారుడు, అలా వచ్చి కిందకి విభీషణుడికి ఆశ్రయం ఇచ్చిన ఆయన, విభీషణుడికి పట్టాభిషేకం చేసిన ఆయన నా పాదాలని కాపాడాలి. పైనుంచి కిందకి అలా వచ్చారు. ఇది ఒక్కసారి ఆ లింక్ ఆలోచించండి. రామాయణం మొత్తం కథ వచ్చేస్తుంది అక్కడ విచిత్రంగా. అంటే ఈ 5:30 శ్లోకాలు చదివితే రామాయణం చదివిన ఫలితం వచ్చేస్తుంది అనమాట. అంత అద్భుతంగా కూర్చారు మహర్షి అది. అలాగే ఇందులో ఇంకొక విచిత్రం ఏమిటి అంటే రామాయణంలో కొన్ని వీరోచితమైన సంఘటనలు ఉన్నాయి, కొన్ని విషాదకరమైన సంఘటనలు ఉన్నాయి. అవి ఎక్కడా టచ్ చేయరు మళ్ళీ. అంటే ఇప్పుడు ఖరదూషణల్ని నాశనం చేశాక సీతాపహరణం అలాంటివి రావు ఇక్కడ. రాములు వారు గెలిచినవి మాత్రమే పెట్టారు, ఎందుకంటే మనలో పాజిటివ్ ఎనర్జీ యాక్టివేట్ అవ్వాలి అని చెప్పి. అలాగే మీకు చదవగానే ఒక అనుమానం వస్తుంది, ఏమిటండి ఇలా ప్రతి పార్ట్ని రక్షించాలి ప్రతి పార్ట్ని రక్షించాలని చెప్తున్నారు, అలా కన్నా ఒకసారి నా మొత్తం రక్షించేస్తే అయిపోతుంది కదా అని. ఇప్పుడు చూడండి, మనం ఎవరైనా పిల్లవాడిని తీసుకెళ్ళి ఎవరికో అప్పచెప్పాం అనుకోండి, ఒక గంట చూసుకోమని, వీడి కాలు బాగా చూసుకో, వీడి చేయి బాగా చూసుకో, వీడి ముక్కు బాగా చూసుకో అనం, వీడిని బాగా చూసుకో అంటాం. మరి ఎందుకు ఇవన్నీ అంటే పూర్వకాలంలో ఈ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ప్రయోగాలు చేసి వాటిని ధ్వంసం చేసే దుర్మార్గులు ఉండేవారు. ఈ కాలంలో అలాంటి విద్యలు లుప్తమైపోయి భయపడకని, కానీ అలాంటి వాళ్ళు కూడా ఉండేవారు. వాటి నుంచి రక్షించడానికే ఒక్కొక్క అవయవం గురించి చెప్పారు. ఇది అథర్వణ వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి, వాటిని చదివి అప్పుడు దీనికి వస్తే కనుక ఇది ఎలా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి ఆ నెగిటివిటీని పోగొడుతుంది అనేది తెలుస్తుంది. అవన్నీ వద్దు కానీ మనకి ఇది దాని భావం. ఇప్పుడు ఇంకా ఆఖరణ చెప్పిన శ్లోకాలన్నీ ఫలశ్రుతి. ఏతాం రామబలోపేతాం రక్షామ్య సుకృతి పఠేత్ స చిరాయు సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్.
ఏ సుకృతుడైతే దీన్ని చదువుతాడో వాడికి 10 ఫలితాలు వస్తాయి అని కింద 10 చెప్పారు శ్లోకాల్లో. ఇక్కడ ఆ పదం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రామరక్షా స్తోత్రం ఉంది, దేశంలో ఇంతమంది ఉన్నారు, అందరూ ఎందుకు చదివేయట్లేదు అది అంటే, ఇలాంటి శక్తివంతమైనవి చదవాలి అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి. శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి అంటారు కదా. పుణ్యాలు లేనివాడు అసలు ఇలాంటి వాటి జోలికి రాడు. చూడండి, శ్రీరామ కళ్యాణం జరుగుతుంది అనుకోండి, సీతారామ కళ్యాణం, కొంతమంది అక్కడికి వచ్చి కూర్చుని మురిసిపోతూ ఉంటే ఇంకోటి ఇంట్లో కూర్చుని ఏదో మ్యాచ్ చూస్తూ ఉంటాడు. ఏమిటి ఇద్దరి సంస్కారాలకి డిఫరెన్స్ అంటే, వీడికి పుణ్యం ఉంది కాబట్టి సీతారామ కళ్యాణానికి వచ్చి కూర్చోగలిగాడు, వాడికి అది లేదు కాబట్టి ఇంట్లో కూర్చుని టీవీ చూసుకుంటూ ఉంటాడు వాడు. అలాగ పుణ్యం ఉంటే తప్ప అసలు ఈ స్తోత్రాన్ని ముట్టుకోలేరు ఎవరును. ఈ స్తోత్రం 10టిని ఇవ్వగలదట. ఏమిటండి ఆ 10 అంటే, చిరాయుహు అంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆయుష్ని. సుఖీ అంటే ఇప్పుడు మనకి ఏదో పెళ్లి కాకుండా ఉద్యోగం రాకుండా అలా ఉండి దుఃఖంలో ఉంటే వాటి నుంచి సుఖంలోకి తీసుకువెళ్తుంది. పుత్రి పిల్లల్ని ఇస్తుంది. విజయి విజయాన్ని ప్రసాదిస్తుంది, చదువుల్లోనూ ఉద్యోగాల్లోనూ ఎక్కడైనా మనకి విజయం కావాలి కదా. వినయి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉన్నా సరే వినయం లేదనుకోండి జీవితంలో రాణించం ఎప్పుడు కూడా. ఆ వినయాన్ని కూడా ఇస్తుంటారు. అది లేకపోతే శంకరాచార్యుల వారు అంటారు, మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాలసర్వం అని. భగవంతుడు తలుచుకుంటే మన తోకను ఒక్క నిమిషంలో కత్తిరించి పాడేచ్చు. మనం ఎంత పెద్దవాళ్ళం అనుకున్నా సరే, ఆ ఎంత ఎదిగినా సరే ఒదిగుండే లక్షణం వినయం, అది కూడా ఇది ఇస్తుంది. రామచంద్రమూర్తి స్వభావం చూడండి, రామాయణం మొత్తం వినయమే కనిపిస్తుంది. మహనీయుడు. నరోన లిప్యతే పాపైర్ అన్నారు, అంటే పాపాల నుంచి విముక్తి, భుక్తి, ముక్తి అవన్నీ చెప్పారు ఇక్కడ. అలాగనే అవ్యాహతాజ్ఞ సర్వత్ర, అతని ఆజ్ఞకి జనాలు బద్ధులై ఉంటారు అని. ఇది కూడా మనకి జీవితంలో చాలా ముఖ్యం. జయమంగళం విజయాన్ని ఇస్తుంది అని. ఇలాగ 10 ప్రయోజనాలు చెప్పారు ఇక్కడ. అలాగే ఇక్కడ 13వ శ్లోకంలో ఒక అద్భుతమైన మాట చెప్పారు చూడండి. యఃకంఠే ధారయేత్తస్య కరస్థా సర్వసిద్ధయః. దీన్ని కంఠంలో ఎవరైతే ధరిస్తారో వాళ్ళకి అన్ని సిద్ధులు దొరుకుతాయి అని. కంఠంలో ధరించటం ఏమిటండి అంటే ఎప్పుడు చదువుతూ ఉండడం అని ఒక అర్థం. అలాగే పూర్వకాలంలో రామరక్షా స్తోత్రాన్ని చిన్న వాటిల మీద రాసి మంత్రించి తాయెత్తుల్లో పెట్టి మెడకు కట్టుకునేవారు, చిన్నపిల్లలకి కట్టేవారు. అలా చేసినా రక్షింపబడుతుంది అని ఒక ప్రయోగాన్ని చెప్తున్నారు ఇక్కడ. చెప్పి ఆఖరి స్తోత్రంలో అసలు ఎలా వచ్చింది ఇది అంటే, ఆధిష్టవాన్ యథాస్వప్నే రామరక్షామిమాంహరః తథా లిఖితవాన్ ప్రాతః ప్రబుద్ధౌ బుధకౌశికః. అంటే బుధకౌశిక మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయనకి పరమేశ్వరుడు కనిపించి స్వప్నంలో ఉపదేశం చేస్తే పొద్దున్నే లేచి ఆయన రాసేటిది. అంటే ఇది పరమేశ్వరుడిచ్చిన అద్భుతమైన శక్తివంతమైన స్తోత్రం. ఇది రామరక్షా స్తోత్రం. ఈ 19వ శ్లోకం తర్వాత నుంచి ఉన్నవన్నీ ప్రక్షిప్తమైన శ్లోకాలు. ఇప్పుడు వీడియో ముగించే ముందు ఒక్క మాట చెప్తా. మీకు సదాశివ బ్రహ్మేంద్ర యోగి తెలుసు కదా, పిబరే రామరసం మానస సంచరరే అలాంటి కీర్తనలు రాసిన మహనీయుడు. తెలియకపోతే కనుక ఆయన జీవిత చరిత్ర మనం ఒక వీడియో చేసి పెట్టుకున్నాం మన ఛానల్లో, చూడండి, చాలా అద్భుతమైన చరిత్ర. ఆయన చిన్నతనంలో మనలాంటి ఆయనే, లేకపోతే మన పిల్లల్లాంటి ఆయన మామూలుగానే తిరిగారు. ఒకసారి వాళ్ళ అమ్మగారు, అమ్మ అంటే ఆయనకి విపరీతమైన ప్రేమ, ఆయన దగ్గర ఒక ప్రమాణం తీసుకున్నారు. ఏమిటంటే 2 కోట్ల రామనామం జపిస్తాను అని. అప్పటి నుంచి అమ్మకి మాట ఇచ్చాను కదా అని రామనామం జపించటం మొదలు పెడితే అది తీసుకువెళ్ళి ఆయనని సదాశివ బ్రహ్మేంద్ర యోగంతట ఆయన్ని చేసింది. అందుకని మీ పిల్లలకి మీరు ఇవ్వగలిగింది ఆ సంపద, అది ఇద్దాం. మన కూడబెట్టిన ఆస్తులు అవన్నీ పోతాయండి, ఈ సంపద మాత్రం ఎక్కడికి పోదు. మనం లేకపోయినా సరే రాములు వారు సీతమ్మ వాళ్ళ జీవితాంతం వాళ్ళని వాళ్ళ పిల్లల్ని కూడా కాపాడతారు. అందుకని చిన్నతనంలోనే ఈ 5.5 శ్లోకాలైనా నేర్పించేసి రోజు ఊరికే చదివిస్తూ ఉండండి. రాత్రి పడుకుంటున్నాడు అనుకోండి, ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఏదో ఒకసారి చదువు అని చెప్పి మొత్తం చదివిచ్చేసి అప్పుడు పడుకోబెట్టండి. అలా చెయ్యండి, వాళ్ళకి అద్భుతమైన భవిష్యత్తునిచ్చిన వాళ్ళు అవుతారు. శ్రీమాత్రే నమః.